श्री गुरुदेव दत्ता श्री गुरुदत्ता जय गुरुदत्ता दिगंबरा दिगंबरा श्री पादवल्लभ दिगंबरा 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 अवधूत चिंतन दिगंबरा दत्ता ఈరోజు మనం చేసే వీడియో మీ యొక్క రెండవ అవతారమైనటువంటి నృసింహ సరస్వతి అక్కడ ఉన్నారు కదా నొసబాడిలో ఆ విషయం గురించి మన వాళ్ళకి రెండు మాటలు మీ అనుగ్రహంతో చెప్పే అదృష్టాన్ని ఇవ్వండి స్వామి. సరే, స్వామి పర్మిషన్ ఇచ్చేశారు. ఇదేంటి కొత్తగా ఇలా చెప్తున్నారు అని అనుకుంటున్నారా? దత్తాజ్ఞ లేనిదే ఆయన అనుగ్రహం మన మీద సంపూర్ణంగా లేనిదే మనం ఏ విషయం మనకు నోట్లో నుంచి రాదండి. కాబట్టి స్వామి నా ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం, స్వామి దగ్గర కూర్చొని చెప్పడం ఇది నాకు అలవాటు అనమాట. ఇక్కడ నేను కాదు చెప్పేది, స్వామి చెప్పిస్తూ ఉన్నారు అనే భావన నాకు బలంగా ఉంటుంది. అది భావన కూడా కాదు, అది మాత్రం యథార్థం, నిజం. సరే, మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కానీ వీడియోని మాత్రం మధ్యలో అదే అంటే స్కిప్ చేయకండి. ఎందుకంటే మొదటి నుంచి చివరి దాకా చూస్తేనే మీకు అత్యంత అద్భుతం. ఇంకా మధ్యలో కూడా చాలా అనుకోని విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఎంతోసేపు పట్టదు కదా, జస్ట్ ఒక 10 నిమిషాలు స్వామి కోసం కేటాయించి, మన కోసం అనుకోకుండా స్వామి కోసం కేటాయించాము అనుకొని ఈ వీడియోని మొత్తం చూసే ప్రయత్నం చేద్దాం. సరే, ఓకే, మా ఇంకో విషయంలోకి వచ్చేద్దాం. మనం నృసింహ సరస్వతి అనగానే గానగాపురం గురు చరిత్ర అని ఒక్కటే మనకు తెలుసు. స్వామి ఏ క్షేత్రాలు తిరిగాడు అని గురుచరిత్ర చదివిన వాళ్ళకి అందరికీ విదితమే తెలుసు. కానీ చదవని వాళ్ళకి కొంత అవగాహన, దత్తుడు గురించి అవగాహన లేని వాళ్ళకి ఈ యొక్క నృసభవాడి అనేది కూడా ఇంకా ఆ పేరు తెలియదు. గురుచరిత్ర అయితే చదివేసుకుంటున్నాం తెలుసు, కానీ ఈ విషయం తెలియదు. అయితే ఈరోజు నృసభవాడికి మనం ఎలా వెళ్ళాలో తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియో ద్వారా చూసేద్దాం. నృసభవాడి కొల్హాపూర్కి దగ్గరలో ఉందండి. కొల్హాపూర్ నుంచి జస్ట్ ఒక గంటలో జర్నీ చేస్తే నృసభవాడి అని వస్తుంది ఆ ఊరు. అక్కడ స్వామి 12 సంవత్సరాలు ఆ యొక్క నరసింహ సరస్వతి అక్కడే ఉన్నారన్నమాట. అక్కడ స్వామి ఎన్నో మహిమలు, చాలా లీలలు చేశారు. గురుచరిత్ర ద్వారా మనం అత్యంత అద్భుతంగా మనం తెలుసుకున్నాము. ఇంకా ఎవరైనా తెలుసుకునే వాళ్ళు ఉంటే కూడా గురుచరిత్ర చదవండి. మనకు స్వామివారు నరసింహవాడిలో భిక్షకు వెళ్ళారు అని చరిత్రలో వస్తుంది. అది అమరపురం అనే ఊర్లో, అంటే నది అవతల ఒడ్డేమో అమరపురం, యువతలేమో ఆ యొక్క స్వామి నివసించిన ప్లేసు. చాలా అత్యంత అద్భుతం. అయితే అక్కడ 5 నదులు కూడా ఉన్నాయి. ఆ 5 నదులు కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఏం నదులు ఉన్నాయంటే అక్కడ శివ, భద్ర, భోగవతి, కుంభి, సరస్వతి అనే మహా పవిత్రమైన 5 నదులు ఒక్కటై కృష్ణానదిలో కలుస్తాయి. అందువలన దీని మహిమ పురాణాలలో కూడా మనోహర తీర్థమని ఎంతగానో కీర్తించబడింది. అదనమాట. అంటే కృష్ణానదిలో కలుస్తాయంట శివ, భద్ర, భోగవతి, కుంభి అనే నదులు. అయితే అక్కడ అమరేశ్వర లింగం సాక్షాత్తు కాశీలో ఉన్న విశ్వేశ్వరుడే. అక్కడ వేణి నదితో కలిసిన కృష్ణ, అక్కడ స్పెషల్ ఏంటంటే కృష్ణ దక్షిణ దిగుగా ప్రవహిస్తుందంట. అక్కడ ఉత్తర దిక్కున శుక్ల తీర్థము, ఔదంబర వృక్షం దగ్గర పాపనాశ తీర్థం, కామ్య తీర్థం, వరద తీర్థం ఉన్నాయి. ఇంకా సంగమంలో శక్తి తీర్థం, చామర తీర్థం, కోడి తీర్థం ఉన్నాయి. అవన్నీ కూడా అపారమైన మహిమ కలవే. అక్కడ కృష్ణా పంచగంగలో స్నానం చేస్తే సర్వకారాలు నెరవేరుతాయి. అది గొప్ప తీర్థక్షేత్రం. దాని దర్శనం చేతనే అభీష్టాలు నెరవేరుతాయి. అక్కడ మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షము. ఆ క్షేత్రంని మహిమ వెల్లడి చేయడానికే అక్కడ శ్రీగుడు నివసించాడు అని చెప్పాం. తర్వాత నృసింహ సరస్వతి ప్రతిరోజు అమరపురానికి భిక్షకు వెళ్ళేవారండి. అక్కడ ఎలాగంటే దగ్గరేనండి, మనం నడిచిపోవచ్చు. ఆ యొక్క అంటే ఆ నది అవతలే కదా, కాబట్టి ఆ నదిని దాటుకొని ఒక బ్రిడ్జ్ ఉంటుంది, దాని మీద నుంచి ఆ ఊరు వెళ్ళొచ్చు. ఇప్పుడైతే అక్కడ ఆ ప్లేస్లో ఒక పెద్ద శివాలయం ఉందన్నమాట. అప్పుడు స్వామి వెళ్ళినప్పుడు అది కేవలం ఒక ఇల్లుగానే ఉండేదంట. అప్పుడు స్వామి వారు ఎక్కడికి ఉన్న కుటుంబాలకు వెళ్ళకుండా అమరపురానికి భిక్షకు వెళ్ళేవాడంట. అది కూడా ఒక పేదవాడి ఇంటికి వెళ్ళేవారట. సరే, అయితే ఆ రోజు పాపం వాళ్ళ ఇంట్లో భిక్ష వేయడానికి ఏమీ లేదు. సరే స్వామి రండి,
లోపల కూర్చోండి అని చెప్పేశానని చెప్పి ఆ దంపతులు ఇద్దరు కూర్చోబెట్టారు స్వామి. సరే అంటే వాళ్ళ ఇంటి ముందు ఒక తంబపాదు ఉంటుంది. ఆ తంబపాదు కూడా అది కూడా దాన్ని వండుకొని తినేవాళ్ళు, అంటే అంత పేదవాళ్ళు అనమాట వాళ్ళు. అయితే స్వామి అంటారు, మరి అరే నాకు అది వండి పెట్టురా అని చెప్పని అడిగితే, అయితే స్వామి అడగకపోయినా వాళ్ళు వండి పెడతారు, ఎందుకంటే వాళ్ళు అతిథి అభ్యాగతల్ని సేవించేవాళ్ళు. అయితే వాళ్ళ ఇంట్లో పంచపక్ష పరమాన్నాలు పెట్టడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేని దీనావస్థలు ఉన్నారు అని చెప్పడం కోసం చెప్తున్నాను. సరే వండి వాళ్ళకు స్వామికి భిక్ష పెట్టారు. స్వామి చక్కగా తినేసి భోంచేసి, అంటే అక్కడి నుంచి భోజనం చేసి బయటకు వచ్చి ఆయన వెళ్తూ ఆ యొక్క తంబపాదం పీకేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ దంపతులు ఇద్దరు బాధపడ్డారు, అరే మనకు స్వామికి ఈరోజు మనం ఏమి అపరాధం చేశాం, స్వామి చక్కగా మనల్ని ఆశీర్వదించకుండా అలా వెళ్ళిపోయారే అని ఇద్దరు దంపతులు బాధపడి, పైగా ఎందుకంటే వాళ్ళకి ఆ చెట్టు కాయల్ని అమ్ముకోవడం లేదా దాన్ని తినడం అది అనమాట వాళ్ళ జీవితం. పాపం అంటే అంత కటిక పేదవాడు కాబట్టి ఆ చెట్టును దాన్ని మళ్ళీ మొదట్లో నాటుకుందాం, స్వామి చెట్టును పీకేశారు కదా అని దాన్ని మొదట్లో తవ్విదామని చెప్పేసి అని కొంచెం గుణపం తెచ్చి మళ్ళీ దాన్ని తవ్వుతూ ఉంటే అప్పుడు కింద నుంచి ఆ యొక్క మొదల్లో నుంచి లంక బిందెలు వచ్చాయంటండి. సౌండ్ వచ్చింది, దాన్ని తీస్తే లంక బిందెలు వచ్చాయంటండి. అప్పుడు స్వామి మనకి ఇంతటి ఐశ్వర్యాన్ని ఇచ్చారా అని చాలా ఆనందపడతారు ఆ దంపతులు అన్నమాట. అది శ్రీపాదవల్లభ చరితామృతంలోకి వచ్చేటప్పటికి, అందుకే గురుచరిత్రకి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతానికి చాలా లింక్స్ ఉంటాయండి. ఇదిగోండి, ఇది శ్రీపాదవల్లభ చరితామృతం, చాలా లింక్స్ ఉంటాయి. దీంట్లో నరసావధానాలు అనే అతను తోటకూర పండిస్తాడు పిఠాపురంలో, మనందరికీ తెలుసు, చరితామృతం చదివిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే నరసావధానాలు ఆ తోటకూర పండిస్తే దాన్ని శ్రీపాద శ్రీవల్లభ స్వామి నాకు తోటకూర కావాలని అడగటం, అయితే అతను కొన్ని కారణాల మూలన అక్కడ స్వామి వారి ఇంట్లో భోజనం చేయకపోవడం, ఇవన్నీ జరుగుతాయన్నమాట. ఎందుకంటే వీడియో పెద్దదైపోతుందని చెప్పలేదు, తర్వాత ఇంకొకసారి మళ్ళీ చెప్పుకుందాం. అయితే స్వామి అంటారు, నాకు ఎంత కావాలి, కొంచెం ఇంత పిడికెడు కూడా నువ్వు తోటకూర ఇవ్వలేకుండా పోయావు అని చెప్పేసి శ్రీపాదులు అడిగితే, అప్పుడు నరసావధానాలు ఇప్పుడు కాదు, ఇప్పుడు తినయ్యా అని చాలా స్వామిని బతిమాలుతాడు. కాదు నువ్వు అంటే నా అనుగ్రహం నీ మీద ఉంది ఇప్పుడు, కాబట్టి నువ్వు అంత ఎప్పుడు పాప పనులే చేశావు, నీలో ఆ పాప శరీరం అంతా అంటే పుణ్య శరీరం అంతా పోయి నీలో ఇప్పుడు పాప శరీరమే లోపల ఉంది, కాబట్టి ఈ జన్మలో కనీసం నన్ను సృష్టించేదానికి కూడా నీకు అర్హత లేదు, కానీ మరు జన్మలో నువ్వు అప్పటిదాకా ఆ యొక్క కష్టాల్ని కర్మని అనుభవిస్తూనే ఉంటావు, నువ్వు కూడా అప్పుడు మరు జన్మలో నేను నృసింహ సరస్వతి వేరొక అవతారంలో వచ్చినప్పుడు నేను నీ దగ్గరకు వచ్చి భిక్ష తిని అప్పుడు నీ యొక్క కర్మను తొలగించి నీకు అష్ట ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాను అని శ్రీపాద వల్లభ స్వామి ఆ నరసావధానాలతో చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ జన్మలందు మనల్ని స్వామి పట్టుకుంటే మనల్ని వదిలిపెట్టారండి. ఎన్ని జన్మలైనా సరే స్వామి మనల్ని అంటి పెట్టుకొని ఉంటారు. అందుకే శ్రీపాద వల్లభ చరితామృతంలో కావచ్చు, అలాగే బాబా సచ్చరిత్రలో కావచ్చు, ఏం చెప్పారంటే, అరే శ్యామ నీకు నాకు 72 జన్మల బంధం రా అన్నాడు. అంటే భగవంతుడిని మనం పట్టుకుంటే భగవంతుడు ఎన్ని జన్మలకైనా సరే మనల్ని వదిలిపెట్టాడండి. తప్పకుండా మనల్ని అడుగడుగున కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడనమాట. ఎప్పుడు మన భక్తి శ్రద్ధలు అంత తీవ్రంగా ఉండి అంత ఆర్తి ఉంటే జన్మలకి మన గమ్యాన్ని చేరుస్తూనే ఉంటాడు ఆ దత్తుడు, మనం నమ్మిన భగవంతుడు. కపిల్ సరే, నృసభవాడిలో ఆ యొక్క అమరపురంలో వాళ్ళకి ఆ దంపతులకి ఆ కష్టాలన్నీ కర్మను తొలగించి అష్టైశ్వర్యాలు ఇచ్చాడు. అయితే నేను వెళ్ళాను అక్కడికి, ఆ యొక్క అమరపురం వెళ్ళాను. అసలు నృసభవాడిలో కూడా చెప్పాను కదా, చాలాసార్లు దత్తక్షేత్రాలు తిరగటమే ఈ జీవికి పని. అయితే అప్పుడు నరసభవాడికి వెళ్ళాలి అని చెప్పేసానంటే, అప్పట్లో తెలియనప్పుడు కూడా ఒక 20 సంవత్సరాల క్రితం ఎక్కడుందో నాకు తెలియదు. అప్పుడు కూడా నేను అందరినీ కనుక్కొని పండరీపురం వెళ్ళి కనుక్కొని మొత్తానికి నరసభవాడికి పట్టుకున్నాను. మీరేజ్లో దిగాలి. కొల్హాపురానికి పండరీపురం మధ్యలో ఉంది మీరేజ్ అని ఒక స్టేషన్, అక్కడ దిగేసి అలా వెళ్ళాను. కొల్హాపురం వెళ్ళకుండా కూడా మనం పండరీపురం మీద కూడా వెళ్ళి మీరేజ్ స్టేషన్లో దిగేసి అక్కడి నుంచి కొల్హాపురం వెళ్ళచ్చు. అక్కడి నుంచి కూడా గంటే ఒక సిటీ బస్సులు ఉంటాయి లేదా ఆటోలు ఉంటాయి, అలా కూడా వెళ్ళొచ్చు. అక్కడ వాసుదేవానంద సరస్వతి చాలాసార్లు నొసభవాడికి వెళ్ళేవారంట. చాలా గొప్ప దత్తక్షేత్రం ఆ యొక్క నొసభవాడి అనమాట. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి, చాలా అత్యంత అద్భుతంగా ఉంటుంది. అయితే నేను వెళ్ళాను.
అమరపురానికి వెళ్ళాను. అమరపురం అంటే చెప్పాను కదా, నదిలో స్నానం చేశాను చక్కగా. అక్కడికి వెళ్ళేసి నేను అమరపురం వెళ్ళి వాళ్ళని అడిగాను, స్వామికి ఇక్కడేనా భిక్ష ఇచ్చింది అని చెప్పి అడిగితే అవునమ్మా అని చెప్పి వాళ్ళంతా చూపించారు. అంటే లంక బిందెలు కూడా ఉండేది అమ్మ ఈ మధ్యలో దాకా, కానీ వచ్చిన వాళ్ళంతా ఆ బిందెలు చూపించు అని చెప్పేసి మమ్మల్ని చాలా హింసిస్తూ ఉన్నారు. అందుకే మేము ఆ బిందెల్ని వేరే చోట దాచేసామమ్మా అని చెప్పి మాతో వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళని పీకేయడమే కదండి పని. ఎందుకంటే తెలుగు వాళ్ళు అంటే బాగు చేయాలన్నా మన వాళ్ళే, దాన్ని చెడగొట్టాలన్నా మన వాళ్ళేనండి. ఇంకా అంటే మిగతా వాళ్ళకి కాదంటే వాళ్ళు కొంచెం చూచున్నట్టు వదిలేస్తారు. కానీ మనం అలా కాదు. ఏదైనా ఒకరు వెళ్ళి ఒక నమస్కారం పెట్టామనుకోండి, అంటే మనం ఒక మందలాగా వెళ్ళిపోయి ఏదో ఉంది అక్కడ కాబట్టి ఆవిడ పుణ్యం వచ్చేస్తుంది, ఆవిడ నమస్కారం పెట్టిందని అలా వెళ్ళిపోతారు. కాదు, అలా చేయకూడదు. నీ మనసుకి ఏది నచ్చితే అది చేయాలి తప్ప ఆవిడ నమస్కారం పెడితే మనకేంటి, నీ మనసుకు అనిపిస్తేనే నువ్వు చేయాలి తప్ప మనం అలా చేయకూడదు అనమాట. కాబట్టి అక్కడ మొదటిగా మోసం వచ్చింది. ఆ బిందెలు కూడా వాళ్ళు దాచేశారంట. ఇంకా అలాగే నొసబవడిలో అత్యంత అద్భుతమైన అంటే ఆ యొక్క మనోహర పాదుకులు ఉంటాయన్నమాట. మేడి చెట్టు ఉంటుంది. ఇక్కడ స్వామి చెప్పారు, ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే మనకున్న కోరికలన్నీ కూడా తీరుతాయి అని చెప్పేసి అని గురుచరిత్రలో చెప్పారు. అలాగే ఇక్కడ స్వామి ఇక్కడే ఉన్నారా, దాని నిదర్శనం ఏంటి అని ఆ యొక్క నామధారకుడు గురుచరిత్రలో అడిగితే, అరే ఉన్నాడురా అని చెప్పేసి అని చెప్పడం నిదర్శనంగా ఆ సిద్ధ సరస్వతి చచ్చిపోయిన బిడ్డను కూడా బతికించి చూపించారన్నమాట ఆ క్షేత్రంలో. కాబట్టి మీరందరూ నర్సబావాడి కూడా తప్పకుండా చూడవలసిన దత్తక్షేత్రం. ప్రతిదీ ఇక్కడ ఇంపార్టెన్స్ ఏనండి. ఆ పిఠాపురం చాలా అత్యంత అద్భుతం. అలాగే గానగాపురం, అలాగే నొసబవాడి, అలాగే అక్కడ నొసబవాడికి వెళ్తే మనకి ఇంకొక లాభం ఏంటంటే అక్కడ బిల్లవటి, ఇలాగే ఔదంబరం ఉందండి దగ్గరలోనే. అక్కడ కూడా స్వామి చాతుర్మాస దీక్ష చేసుకున్నారండి. అక్కడ బిల్లవాటిలో భువనేశ్వరి దేవి ఉంది. అక్కడ ఒక మూగ బాలుడికి అంటే నాలుక కట్ చేసుకొని దేవి దగ్గర నేను చనిపోతాను అని చెప్పేసి ఒక అతను మూర్ఖ బాలుడు అన్నాడు కదా, అక్కడ కూడా ఆ బిల్లవాటి ఔదంబర్. కాబట్టి అది కూడా మనం దర్శించుకోవచ్చు. నర్సబావడిలో అక్కడ కూర్చుంటేనే చాలండి. నాకు అక్కడ ఒక అద్భుతమైన లీల జరిగింది, అది మీతో పంచుకుంటాను. నేను కృష్ణా పంచనది సంఘం దగ్గర కూర్చొని ఉంటే అప్పుడు నేను స్వామిని అడిగాను, స్వామి నిజంగా మీరు ఆ నది దాటి అలా వెళ్తూ ఉంటే నది మీకు అడ్డంగా చీల్చి దారిచ్చింది, అక్కడ లోపలికి వెళ్ళి అక్కడ మీకు దేవీ దేవతలంతా వాళ్ళంతా మీకు పూజ చేశారని ఉంది, నిజంగా అది ఎలా జరుగుతుంది స్వామి, ఈ నదిలో మీరు వెళ్తే లోపల ఆ దేవతలంతా మీకు ఎలా పూజ చేశారు, రత్న ఖచ్చిత సింహాసనం వేసి అని చెప్పేసి నేను అంటే మనం ఎప్పుడు ప్రశ్నలు స్వామిని భగవంతుణ్ణి అడగాల్సిందే కదా. ప్రతిదీ మనకు అక్కడ నమ్మకం ఉంటుంది, కానీ ఆ నమ్మకం కూడా ఒక్కొక్కసారి మనల్ని అలా క్వశ్చన్స్ వేసే అవకాశం ఇస్తుందని. అప్పుడు నేను కళ్ళు మూసుకొని అలా అడిగాను అనమాట. అక్కడ స్టెప్స్ మీద కూర్చొని ఇదే స్వామిని తీసుకెళ్ళి అక్కడ కూర్చొని అడిగాను, స్వామి మరి నిజంగా మీకు ఎట్లా వెళ్ళారు మీరు అని అడిగి కళ్ళు మూసుకుంటే ఆ కళ్ళు తెరిచేటప్పటికి స్వామి అక్కడ నాకు అద్భుతమైన లీలు చూపించారని. ఆ నది చీల్చి అక్కడ గంగా నదిలో అతని కథ చూశాడు స్వామి, మరి మేము చూడలేదు, మరి మీరు ఎలా వెళ్ళారని నేను అడిగాను కదా. వెంటనే కళ్ళు తెరిచి ధ్యానం చేసి మళ్ళీ కళ్ళు తెరిచేటప్పటికి ఆ నదిలో చక్కగా ఒక దీపకాంతుల వెలుగులాగా దారి చూపించి ఆ దారి ఇచ్చి స్వామి అటు వెళ్తూ ఉన్నట్లు నాకు దర్శనం అయిందండి. అక్కడ పూజలు అందుకున్నట్టు నాకు దర్శనాన్ని ఇచ్చారండి స్వామి. నా తప్పైపోయింది, నేను మళ్ళీ అలా అడగటం కూడా తప్పే కదా స్వామి, సరే నాకు చాలా అద్భుతమైన లీలు ఇచ్చారు అని చాలా ఆనందపడ్డాను. అలాగే నాకు ఇంకొకసారి కూడా ఆ నొసబవడిలో భరద్వాజ గారు శిష్యులు ఉన్నారు. అంటే భరద్వాజ ఎవరు అనుకుంటున్నారా? ఈరోజు నిజంగా ప్రతి ఒక్కరి చేతిలో గురు చరిత్ర ఉంది అంటే ఈ మహానుభావుడే. దత్తుడి గురించి చెప్పుకుంటున్నామంటే ఈ భరద్వాజ మాస్టర్ గారి ఎంతోమంది అత్యంత అద్భుతమైన అవధూతులను కలిశాడు, మహాత్ములను కలిశాడు. ఇలా ఎంతోమంది కలిసి ఈరోజు మనకి అందరూ గురు చరిత్రని ప్రతి ఒక్కరి చేతిలో ఉందంటే నిజంగా ఆ మహాత్ముడే కారణం అన్నమాట. ఇంకా వాళ్ళ శిష్యులు ఒక 400-500 మంది నర్సబాడు వెళ్తున్నారు. దాంట్లో మా నిర్మలమ్మ కూడా ఇలా సత్సంగం చెప్తుందని వాళ్ళ అప్పట్లోనే విని నన్ను పిలిస్తే నాకు అదృష్టంగా భావించి నేను ఆ క్షేత్రానికి వెళ్ళడం జరిగింది. అక్కడ స్వామి యొక్క పక్కనే వాళ్ళ యొక్క అంటే రూమ్స్ అనమాట, దాని ఒక
భవనం లాగా ఉంది. దాన్ని అక్కడ తీసుకొని ఆ ప్రవచనం చెప్పే అదృష్టాన్ని స్వామివారు నాకు అక్కడ ఇచ్చారు. 36, 37, 38 అధ్యాయాలు, 3 అధ్యాయాలు అక్కడ స్వామి సమక్షంలో నేను పారాయణం చేసి, పారాయణం కూడా కాదు, సత్సంగం వాళ్ళందరికీ వినిపించే అదృష్టాన్ని ఆ నొసబౌడలో ఆ నృసింహ సరస్వతి నాకు ఇచ్చారు. కాబట్టి ప్రతిదీ మనకి అక్కడ అనుభవమేనండి. చాలా అత్యంత అద్భుతం. అక్కడ స్నానం చేసిన అక్కడ ఎన్నో మనం చేసుకునే కర్మలంతా కూడా ప్రక్షాళన అవుతాయి. మరి నదిలో స్నానం చేస్తేనే ప్రక్షాళన అవుతాయమ్మా అని మీరు అనుకుంటారేమో. ప్రక్షాళన అవుతాయి అంటే మనకు ఆ కర్మలను అక్కడితో వదిలేసి, ఇంకా నేను ఇట్లాంటి కర్మలన్నీ ఉంటే నాకు ఇవన్నీ మీ ద్వారా ఈ స్థానంలో ఇక్కడ నేను స్నానం చేసిన వల్ల ఇవన్నీ పోయినాయి స్వామి, మళ్ళీ నేను అలాంటివంతా నేను చేయకుండా నాకు మంచి బుద్ధిని మంచి జ్ఞానాన్ని ఇవ్వు స్వామిని ఆ శ్రీపాదుడు అంటే ఆ నృసింహ సరస్వతి దగ్గర మనం చక్కగా స్వామిని ధ్యానం చేసుకొని ఆ గురి చేతుల పారాయణ చేసుకొని మన కర్మలన్నీ అక్కడే ధ్వంసమయ్యేలాగా చేసి ఆ భగవంతుని అడిగితే అప్పుడు మనల్ని సదా రక్షిస్తూ ఉంటాడు ఈ దత్తాత్రేయ. కాబట్టి నర్సబావుడి వెళ్ళాలని మీరేం టెన్షన్ పడదండి, చాలా దూరంలో ఉంది అని అనుకోవద్దండి. చాలా దగ్గర. హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళకి కొల్హాపూర్ నుంచి వెళ్ళొచ్చు. తిరుపతి వెళ్ళే వాళ్ళు కూడా కొల్హాపూర్ నుంచి అమ్మ లక్ష్మి మహాలక్ష్మి తల్లి అక్కడ ఆమెను చూసేసి నర్సబావుడి చూడొచ్చు. లేదు అలా కాకుండా గాంగాపురం వెళ్ళే వాళ్ళు కూడా పండరీపురం నుంచి కూడా వెళ్ళరు. ఎందుకంటే పండరీపురంకి కొల్హాపురం మధ్యలో ఉంటుంది మీరేజ్ అనే స్టేషన్. అక్కడ దిగిన తర్వాత అక్కడి నుంచి కూడా చాలా దగ్గర అనమాట, గంటే. కాబట్టి మీరందరూ కూడా నర్సబావుడిలో ఆ యొక్క దత్తాత్రేయుడి అవతారమైనటువంటి నృసింహ సరస్సుని మీరందరూ కూడా దర్శించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను మీకు అందరికి అందిస్తున్నాను. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మా, శ్రీ దత్త మహారాజ్కి జై మా.